లవ్ యూ డార్లింగ్ ఈజ్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. ఇంకాసేపు ఉంటే అండ్ లవ్ యూ. పుష్ప3 నేను మీ హీరోని అఫ్కోర్స్ ఒక సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ 2 years కష్టపెట్టాను. 2 years అంటే 3 years తీసేసుకున్నా. ఒక వ్యక్తి లైఫ్లో 3 సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరోని అడగండి, నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. దెన్ ఐ విల్ డూ. సారీ డార్లింగ్, నీ ప్రైమ్ టైం అంతా లాగేసుకున్నాను ఈ రోజున. అండ్ సో అంటే ఇంకా తప్పదు, నేను అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు. అండ్ మై ప్రొడ్యూసర్స్ అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూల్కర్ ఫ్యాన్ని. టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో. అదే T20 వన్ డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. సో అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్. వన్ డే మ్యాచ్, T20 మ్యాచ్ అండ్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. సో దాంట్లో మేమందరం మంచి ప్లేయర్స్గా ఆడగలం. సో థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ రవి గారు, నవీన్ గారు, అసలు మీ గ్రోత్ అనేది ఎంత బాగుందంటే, ఎంత అందంగా ఉంది అంటే నేను చాలా ఆనందపడుతుంటాను లోపల. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకసారి అవకాశం వచ్చిన మాట్లాడతాను, ఏమనుకోవద్దు. అండ్ చెర్రీ గారు, అసలు పుష్ప 1, పుష్ప 2 2 parts అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 parts వేసిన చెర్రీ గారు. సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా, ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేసేద్దామండి అన్నారు. సో ఆ విధంగా పుష్ప 1 రిలీజ్ చేస్తాం, అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ గారు. అండ్ దీపాలి, హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ రోజు మనం గొడవ పడతాం. అండ్ మీరు ప్రతిరోజు మీరు పడ్డ తప్పన సెట్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుబా, మీరు దిల్ రుబా. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఈజ్ విజువల్ సార్. అంటే తన విజన్ అనేది వేరే. నేను తను లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించలేను. థ్యాంక్ యూ సో మచ్ కుబా. అండ్ శ్రీవల్లి గురించి మాట్లాడాలి కంపల్సరీ. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు, సినిమా చూసినప్పుడు తను క్లోజ్అప్ చూసి కూర్చుండిపోతున్నాను. తను వెనుకున్నా సరే అంత అంటే ఎంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే నేను ఎప్పుడు తన దగ్గర చెప్పక్కర్లేకపోయింది. అంటే తను నేనేం చెప్పినా వెంటనే తను నేను చెప్తుంది వీళ్ళు చేసేస్తుంది అంతే తప్ప మా ఇద్దరు డిస్కషన్ లేదు ఇప్పుడు కూడా. అంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఉంది. అంటే ఒక క్లోజ్అప్ని ఎప్పుడు నేను ఎన్నిసార్లు ఎంత వెనకాల తను హీరో మాట్లాడుతున్నా కూడా వెనకాల ఉంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే కనుక నా అయ్యట్ వెళ్ళిపోతుంది. మొన్న గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూశాను నేను, రాహుల్ చూపించాడు, అందులోని క్లోజప్సే. అరే నువ్వు భలే పట్టుకున్నావు ఈ పిల్లల్ని, ఎందుకంటే ఈ చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. సో చాలా బాగుంది, గర్ల్ ఫ్రెండ్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీవల్లి. నేను ఇంకోసారి మాట్లాడతా సరిగా మాట్లాడిపోతే. డార్లింగ్, లవ్ యూ. దేశ్ ప్రసాద్, నేను నా జర్నీ ఎలా ఉంటుందంటే ఎవరైనా నా జీవితంలోకి వచ్చారంటే అది సాగుతూనే ఉంటుంది. సో అంటే నేను ప్రేమించే వాళ్ళతోనే ప్రేమతోనే వర్క్ చేయగలను. డార్లింగ్, లవ్ యూ సో మచ్. నువ్వు క్లైమాక్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆసమ్. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ శ్రీలీల, థ్యాంక్ యూ శ్రీలీల. అండ్ అమ్మాయి అమేజింగ్ మూవ్స్. అండ్ నువ్వు ముద్దుగా తెలుగు మాట్లాడుతున్నావు, నువ్వు మెసేజ్ పెడితే అన్ని తెలుగులోనే ఉంటున్నాయి. ఈ కాలంలో ఒక అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది ఇంత అందంగా అంటే. అండ్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.